రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాధ్యతలు స్వీకరణలో అపశృతి చోటు చేసుకుంది. కుడా ఆఫీస్ ఎదుట స్టేజ్ ఏర్పాటు చేశారు. అయితే నాయకులు కార్యకర్తలు పరిమితికి మించి స్టేజ్ మీదకు ఎక్కారు. ఇక దీంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. ఇక ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో స్టేజ్ మీద ఉన్న కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాధ్యతలు స్వీకరణలో అపశృతి చోటు చేసుకుంది. కుడా ఆఫీస్ ఎదుట స్టేజ్ ఏర్పాటు చేశారు. అయితే నాయకులు కార్యకర్తలు పరిమితికి మించి స్టేజ్ మీదకు ఎక్కారు. ఇక దీంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇక ఆ సమయంలో స్టేజ్ మీద ఉన్న కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నట్లు తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరి ప్రార్థిస్తాం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాధ్యతల స్వీకరణలో అపశృతి చోటు చేసుకుంది. కుడా ఆఫీస్ ఎదుట స్టేజ్ ఏర్పాటు చేశారు. అయితే నాయకులు కార్యకర్తలు పరిమితికి మించి స్టేజ్ మీదకు ఎక్కారు. ఇక దీంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి కూడా గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రామిని. ఏదైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అయితే ఇటీవల కాలంలో తుమ్మల రామస్వామి అలియస్ బాబునైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించిన విషయం తెలిసిందే. అయితే నేడు అంగరంగ వైభవంగా అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే అందరినీ పిలుచుకున్నారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే 19 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు కూడా పిలిచారు. అయితే కాకినాడలో కూడా అర్బన్ ఏదైతే కార్యాలయం ఉందో దానికి ఆనుకొని ఉన్న ఖాళీ ప్రాంతంలోని వేదిక కూడా ఏర్పాటు చేశారు. అయితే వేదికతో పాటు జన సమీకరణ మనం ఎప్పుడు కూడా చూడలేదు. చాలా మంది చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు, కానీ ఈ స్థాయిలో జన సమీకరణ చేస్తూ ఈ విధంగా ర్యాలీగా వస్తూ
ఇక్కడ ఈ విధంగా స్టేజ్ ని ఏర్పాటు చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. అయితే స్టేజ్ అయితే చిన్నగా ఉన్నప్పటికీ పరిమితి మించి ఆ స్టేజ్ మీద అటు పోలీసులతో పాటు, కార్యకర్తలతో పాటు, నాయకులతో పాటు, మీడియా పాటు ఇలాగే ప్రజాప్రతినిధులంతా కూడా స్టేజ్ మీద ఉండడంతో ఒక్కసారిగా స్టేజ్ అయితే కుప్ప కూలిపోయింది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా ఇందులో యనమల రామకృష్ణుడైతే పాటు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రాజప్పతో పాటు పలువురు ప్రజాప్రతినిధులంతా కూడా పడిపోయిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా వీళ్ళంతా కుప్పకూలి కింద పడిపోవడంతో యనమల రామకృష్ణుడు ఒక స్టేజ్ లో పైకి లేగలేని పరిస్థితిలో నలుగురు అతన్ని పట్టుకొని పైకి లేపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జ్యోతుల నెహ్రూ, నవీన్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా స్టేజ్ మీద ఉన్నారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీళ్ళతో పాటు పోలీసులు కూడా గాయాలయ్యాయి. అలాగే అక్కడ ఉన్న ఆ స్టేజ్ ఆనుకొని ఉన్న కార్యకర్తలు కూడా కింద పడిపోవడంతో వాళ్ళకి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఫస్ట్ ఎయిడ్ చేశారు. అయితే ఈ సిచ్యువేషన్ జరిగిన వెంటనే యనమల రామకృష్ణుడు అయితే తన ఇంటికైతే బయలుదేరిపోయారు. ఆయన ఈ ప్రోగ్రామ్ కూడా ఇంకా ఉండదలుచుకోలేదు, వెంటనే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్లానింగ్ చేసుకుని ఇంత జన సమీకరణ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ ఉండాలి. స్టేజ్ కూడా ఎంత ఉంటుంది అంతమంది మాత్రమే స్టేజ్ ఎక్కే పరిస్థితి అయితే ఉండాలి. కానీ అక్కడ మించి పరిమితి మించి ఎక్కువ వెళ్ళడం కూర్చోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మళ్ళీ అంత సరిదిద్దుకొని కొంతమందిని మాత్రమే కూర్చున్న ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో పాటు, ఎంపీతో పాటు కొంతమంది మాత్రమే ఉన్నారు ఈ కార్యక్రమంలో. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి అంటే ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ జన సమీకరణ ఎక్కువ ఉండడం వల్ల, అలాగే తోపులాట కూడా జరిగింది, పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు. అంటే ఒక మంత్రి ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం చేస్తారో అదే స్థాయిలో కూడా చైర్మన్ ఈ రోజు ఈ విధంగా జన సమీకరణ చేసి ఇంత స్థాయిలో చిన్న స్టేజ్ మీద ఈ విధంగా చేయడం వల్ల ఈ సమస్య వచ్చిన మొత్తానికైతే పెను ప్రమాదం తగ్గిందని చెప్పాలి. బ్రాహ్మణి. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆశీర్వాదం తీసుకున్న